doctor, how to behave with them, how to treat them, how to... He printed 10,000 copies of Arusara Kathalu and presented to all the members of the Bar Council. Why? They are mere stories of people, downtrodden people, women. So, final question from my side. Recently, one of your novels got published, which was translated towards fellow human beings. You all know that popular saying that poet and writers సాహిత్యపు విలువలు అందజేయటం అనే లక్ష్యంతో యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ కార్యక్రమాన్ని జరపటం ఇది ఒక మార్గదర్శకంగా ఉండబోతోంది అనేది ప్రజలకు సంబంధించింది యువతరానికి సంబంధించింది ఆ విలువని ఎత్తి చూపటం ఈ లిటరరీ ఫెస్టివల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ లిటరరీ ఫెస్టివల్స్ లో భారతీయ భాషా రచయితలు చాలా మంది పాల్గొంటారు మన తెలుగు సాహిత్యమే గాక అనేక భాషల సాహిత్యాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటాము ఒకళ్ళకొకళ్ళు ఇచ్చి పుచ్చుకోవటం పరస్పరం భావాలను అనేది ఇక్కడ ఈ ఫెస్టివల్లో జరుగుతుంది పనిలో మానవ విలువలు ప్రతిఫలించాలి ఒక డాక్టర్ ఒక లాయర్ ఒక ఇంజనీర్ లిటరరీ ఫెస్టివల్స్ జరుపుకోవాలి దాన్ని కొత్త రాజధాని నగరంలో కొత్తగా వచ్చేటటువంటి స్వరాలను వినిపించటం అనే ఒక మోటివ్తో ఒక ఉద్దేశంతో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు ప్రారంభించారు వారికి నా అభినందనలు ఇది ఇంకా 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 చాలా ఎక్కువగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి లా చదివే వాళ్ళకి మెడిసిన్ చదివే వాళ్ళకి ఎంబీఏ చదివే వాళ్ళకి తప్పనిసరిగా సాహిత్యం ఒక పాఠ్యాంశంగా ఉండాలి మీరు అది ఇంగ్లీష్లో లిటరేచరే పెట్టుకోండి తెలుగు పెట్టుకోండి లేకపోతే తమిళనాడులో అయితే తమిళ్ పెట్టుకోండి ఏదన్నా పెట్టుకోండి కానీ వాళ్ళకి సాహిత్యం ఒక పాఠ్యాంశంగా ఉండి కొన్ని మానవ విలువలని గనక బోధించకపోతే మనకి డబ్బు సంపాదన అనే చక్రం తప్ప ఇతర విలువలు లేకుండా పోతాయి ఇవాళ ఇంత పరిస్థితులు ఎందుకు మారాయి అంటే సాహిత్యం లేదు భాష లేదు ఏమీ లేదు